सभी कर्तव्य परायण हो, सभी कर्तव्य परायण हो, सभी कर्तव्य परायण हो। परस्पर प्रेम हो, परस्पर प्रेम हो, परस्पर प्रेम हो। श्री करुणानिधे नमः। ओम शांति शांति शांति। नमस्कार। భస్త్రికా ప్రాణాయామం, నాసిక ముద్ర, కుడి బంధించి ఎడమదాన పీలుస్తూ మెల్లిగా ప్రారంభిద్దాం. వేగాన్ని పెంచుదాం. చివరి దీర్ఘ శ్వాస బాగా చాటిద్దాం. బంధించాడు వదలకుండా. కుడి వలతో అదేవిధంగా ఎడమ మూసేసి కుడిదారి తీసుకుంటే ప్రారంభిద్దాం. ఇక శక్తాంతరం నిగమిద్దాం. మెల్లమెల్లగా అవుతాం. చివరికి దీర్ఘ శ్వాస.
కపాలభాతి బస్ చేయడం వల్ల ఆ సమస్య ఉండదు. రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల లివర్ బాగా పనిచేస్తుంది కపాలభాతి వల్ల. అట్లాగే ప్లీహము, ప్లీహ్ ఇంగ్లీష్లో అది నాభికి మన కంఠానికి మధ్య భాగంలో ఉంటుంది, హృదయ భాగంలో. రక్త కణాల సంఖ్యను పెంచుతుంది ప్లీహము. రక్త కణాల చనిపోయిన రక్త కణాలను భస్మం చేసే శక్తి కూడా తగ్గుతుంది ప్లీహాన్ని. మరి కపాలభాతి చేయడం వల్ల, యోగాసనాలు చేయడం వల్ల, ముఖ్యంగా బోర్డులో పడుకొని ఆసనాలు చేయడం వల్ల ఆ ప్లీహం శుద్ధమవుతుంది. అంటే జస్ట్ లైక్ శ్మశానము శుద్ధిగా అవుతుంది. ఇంతకుముందు శ్మశానాలు ఏంటంటే అంత చెత్త చెత్త ఉంటే శవానికి పడేసేది. ఇప్పుడు వైకుంఠ ధామాలు పెట్టించాడు. మంచిగా నీళ్ళు వేసేది, చెట్లు పెట్టడము, కృషి చేయడము, నీళ్లు పెట్టడం. అదే ప్లీహంలో కూడా జరుగుతుంది. ప్లీహము శ్మశాన వాటిగా ప్లస్ రక్త కణాలు జన్మించే స్థలం రెండు జరుగుతుంది. ఒక చెట్టుకు ఎరువు పోస్తే ఎట్లా పంటలు బాగా వస్తాయో, ఫలాలు బాగా వస్తాయో, అదేవిధంగా మన ప్లీహాన్ని శుద్ధి చేయడం ఆ రక్త కణాలు భస్మమైపోయి వాటి స్థలంలో కొత్త ఉండేది. అంత బాగుంది ప్లీహాన్ని. నాభి నుంచి జానడి పైకి, కంఠం నుంచి జానడి కిందికి మధ్య భాగంలో ఉంటుంది ప్లీహం. లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ప్లీహమేమో లైట్ ఆరెంజ్ కలర్ ఉంటే లివర్ లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది. దానికి ఆనుకొని బయట చేసే గది ఆకుపచ్చగా ఉంటుంది. ఎడమ వైపు లోమనది ముందు ఆకారం, లాలాజలం ఆకారం. కపాలభాతి బ్రెయిన్లో ఉన్న 10,000 కోట్ల సెల్స్ అంటే రూమ్లు రక్త ప్రసరణ చక్కగా సాగుతుంది. బ్రెయిన్లో ఉన్న రూమ్లన్నీ సిద్ధమైపోతాయి. అప్పుడు ప్రతి విషయం మనం జ్ఞాపకం ఉంటుంది. కానీ యోగా ప్రాణాయామం వల్ల ఆత్మ బాగా చైతన్యవంతమై చెడు పదార్థాల విషయం, చెడు విషయాలు మాట్లాడకుండా నిరోధిస్తుంది. అంతటి పవర్ కపాలభాతిలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం. మెల్లమెల్లగా పూర్తిగా తీసి దీర్ఘ శ్వాస. పెదవులు తిరుగులెక్కినాయి కపాలభాతి వల్ల. తల ఇలా తిరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే రక్తం ఇంకా కోసుకులు పోయింది పెదవుల్లో. దీర్ఘ శ్వాస వల్ల మళ్ళీ యథార్థం వస్తుంది. చేతులు పెట్టి రాత్రి వేసి వేడి చేతిని ముఖంపై కళ్ళపై అదుపుతూ ఇంకా దండాసనం. బాగా శక్తిగా మన కాలు క్లీన్ చేసుకొని మళ్ళీ కపాలభాతి పక్కడండి పెట్టుకుంటారు. ముఖాలు, తొడలు, చుక్కలు సిద్ధమైపోవాలి. ప్రధానమైన ముఖ్యమైన కాలు ఉన్నాయి. శుద్ధి రెండు కాలు సైడ్ పక్కన ఒక్కొక్క ముందు
సమాధి మళ్ళీ 5 నిమిషాలు. దానిదా యోగ వల్ల చిత్త వృత్తులు నిరోధింపబడతాయి. చిత్త వృత్తులు అంటే మన మనసు ద్వారా చేసిన పనులన్నీ చిత్తం లోపల వికారవుతాయి. ఏదైతే చెడున్నాయో అవన్నీ బయటకు. అదే చిత్త వృత్తి నిరోధ యోగశాస్త్రం. చిత్త వృత్తులు నిరంతరం మనము ఆలోచించడం వల్ల మనసు బాగుండదు. దానివల్ల మనసు నడవలేదు. అన్ని ఆలోచన కూర్చున్న వల్ల అన్ని విషయాలు మూలకేసి కూర్చుంటే టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఒత్తిడి ఏ పని చేయాలో అర్థం కాదు. మన ఆత్మను ఆవహించున్నాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహం ఈ 4 ఆవహించున్నాయి మన ఆత్మ. మన
మంచిగా ఉంటే మాటలు చక్కగా వస్తాయి, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన పదాలు గ్రామాలు తెలిసి ఉంటే అని అన్నాను. తెలిసి ఉంటే గ్రామాలు అంటే అది వ్యాకరణం కాదు. కాబట్టి ఏ విధంగా పదాల పూర్పు చేయాలంటే డాక్టర్ గారు గ్రామాలు ఉన్నామో అదేవిధంగా ఈ యోగం చేయడం వల్ల యోగేన చిత్తస్య, చిత్తము శుద్ధమైంది, బుద్ధి శుద్ధమైంది, మెదడు శుద్ధమైంది. ప్రభావాలు మనం శరీరస్య వైద్యకేనా, ఈ శరీరంలో 9 రకాల మలినాలు బయటకెళ్తాయి. మన శరీరం 9 రంధ్రాలు ఉన్నాయి, నవరంధ్రాలు. నవరంధ్రాలు కొత్తగా మారి వాటి నుంచి మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. అట్లాగే ఇంకో 2 మలినాలు ఉన్నాయి, గోళ్ళు, వెంట్రుకలు కూడా 11 మలినాలు ఉంటాయి. రంధ్రాలు 9 ఉంటే మలినాలు 11 బయటకు వెళ్తున్నాయి. మనం శరీరస్య వైద్యకేన, మనమే వైద్యులం. లోపాకరోత్తం ప్రవరం నీనా పతంజలి ప్రాంజలి రామాయణ పోస్తు. పతంజలి మన సూచన ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఇవన్నీ సమవుతుంది. వెలువెలగా కపాలవాది పూర్తిగా చేసి దీర్ఘ శ్వాస. పేదలు తిరుగులు ఎక్కిన చాలా దుర్గంధంగా ఉంది. చాలా మార్పులు ముఖంలో కళ వస్తుంది, ముఖం అందంగా తయారైంది. ఇక ముఖానికి గోడలు స్వరం వస్తుంది, తలకు ముందు వస్తుంది, అలాంటి వస్తుంది. చేతులు కట్టి రాకు చేసి విడివి చేతిని ముఖంపై కలదు. చేతుల పైకి లాగేడి క్లియర్నెస్. వదులుతూ 1 నగలు పెట్టి 2 పిలిచండి, 3 చూడండి, 4 పైకి చూడండి పిలుస్తూ, 5 6 7 8 పిలిచి గాలి పిలిచి పైకి చూడండి. రెండవ రకం మెడ దగ్గర వదులుతూ 1 2 3 4 5 6 7 8 బ్యాక్స్ దీర్ఘ శ్వాస. మలినాలు చక్కగా బయటకు చూసుకోవాలి. చెవులు బయటకు రావాలి, అన్ని తెలియవాలి, కానీ చూసులు రావాలి, మంచిది. కంటలో తప్పనిసరి చేయాలి, మలమూత్రాలు పోవాలి, గట్ట రావాలి. అది 9 మళ్ళా బయటకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా మన శరీరాన్ని శుద్ధి చేస్తున్నాం చూడండి. మనం శరీరస్య వైద్యకేన, మనమే డాక్టర్లు చెప్పండి, రౌతులు గుండ్రం గాలి పిలుసు వాళ్ళు. ఇప్పుడు ముందుకి, ఇప్పుడు పైకి ముందుకు వెళ్ళి ఎదురు చేస్తున్నా. పైకి వెళ్ళి ఈ విధంగా శరీరంలో ఉన్న నరాలన్నీ శుద్ధి చేస్తున్నాం. చక్రకారం, ఆ నరాల్లో రక్తం చక్కగా ప్రవహించాలి, ఆటంకం లేకుండా. ఇంకా ఐబీపీ లోపీపీ లేదు, గుండెపోటు రోగం లేదు. వ్యతిరేకంగా పిడికిలు పిడిచి మళ్ళీ వ్యతిరేకంగా చేతి వేలు సరి చేసుకోండి. ప్రాణశక్తిగా
నేను అనుభవిస్తున్నాను చెప్పి నిరంతర సాధన వల్ల, నిరంతర అభ్యాసం వల్ల మనం అనుకున్నది నెరవేరు. ఇక గ్రీవాశక్తి వికాస్ తన ముందు వచ్చండి. కుడివైపుకి ముందుకు తిద్దాం. ఒక్కటి గాలి పీలుస్తూ ముందుకు వచ్చినప్పుడు వదలండి. రూపాయలు గాలి నడవకూడదు. ప్రాణాయామం చేస్తూ యోగాసనం చేయాలి. అట్లాగే మనసు దగ్గర పెట్టాలి. నిజమే కరెక్ట్ తిప్పగలుగుతాం. ఏ మాత్రము మెడలో నరాలు ట్రీట్మెంట్ పట్టుకోవడం శబ్దవాసన చూడడం గమనించండి. అంటే ఆ నరాలు శుద్ధమైపోతున్నాయి. ముందు తీసుకొచ్చాలి. ఇవి నుంచి లెఫ్ట్ గ్రీవాశక్తి వికాస్ వెళ్ళి వెళ్ళిపోయిన గాలి పీలుస్తూ ముందుకు వచ్చినట్టు గాలి వదలండి. ఇప్పుడు రెండో రకం గ్రీవాశక్తి వికాస్ కేవలం ముఖాన్ని మాత్రం చెప్పండి. ముందు రకం రివర్స్. ఇప్పుడు చేతులు చేసి వేడి వేడి చేతులలో మెడ మీద అద్దండి. మంచిగా గొంతు మీద అద్దండి. నరాలు సిద్ధంగా అయిపోతాయి. స్నానం చేస్తే బట్టతో టవల్తో గట్టిగా చూడాలి. అంత శరీర భాగం మొత్తం అంతటా కాళ్ళకు పాదాలకు అంతటా మంచిగా. ఇంకా చేతులంతా వికాసం అవుతుంది స్నానం చేసి. చాలా మంది ఆహ్వానం చేస్తారు. కొంతమంది చూస్తుంటే కదా స్నానం చేసి బయటకు వచ్చేస్తుంది. సరే చూసుకోడు వీళ్ళు ఆరిపోయి డ్రై చేసుకోడు. డ్రై చేసుకుంటే చల్లగా ఉండదు, తడిగా ఉండదు. డ్రై చేసుకుంటే ఈ భాగం మొత్తం మురిగిపోతుంది. వేడి పుడుతుంది. వేడి పుట్టి అసలు ఉండదు. లేకుంటే ఎక్కడ అవకాశం. కాబట్టి పొడిగా ఉండాలి. శరీరం మొత్తం పొడిగా అయిన తర్వాత అప్పుడు డ్రై చేసుకోవాలి. ఇక దండాసనం. దండాసనం కాలు సైడ్, జఠర పరివర్తనాసనం. కాలు దగ్గర తీసుకోండి. కాలు పొడికి తరగడము గాలి వలతో 1 2 పీల్చండి. 3 వదలండి. కాలు పొడికి బలవంతంగా 4 5 వదలండి. గాలి 6 పీల్చండి. 7 8 9 10 11 12. ఇప్పుడు వేగవంతంగా ఒక్కొక్కటి. అద్భుతమైన మార్పులు శరీరాలు మన లోపల అన్ని గ్రంథులన్నీ పునరుత్తేజమైన పునర్వికాసం అవుతుంది. చాలా హాయిగా అనిపిస్తుంది యోగ వల్ల. నవతేజం, నవ ఉత్తేజం కలగాలి. కొత్తగా అనిపించాలి. రోజు ఏమంత తినడము, ఇంత చేయడము, దూరం చేయడం యోగం. అట్లా వేద మంత్రాలు రోజు చదివితే కనుక అస్సలే రుచిగా అనిపించదు. హాయిగా అనిపిస్తుంది వేద మంత్రంలో. కాలు నడిపోయింది. షుగర్ వ్యాధి మన దరిదాపులో రాకూడదు. కాలు ఎంత నడుపుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం. వదలదు. కుడివైపు 1 2 3 4 5 6 7 8 9 10 11
అనుకునే టెస్ట్ కూడా శుద్ధమైపోతాయి. కాలు కప్పండి. పశ్చిమోత్తరాసనం. వదలద్దు. 1 2